నాకు చాలా బాధ అనిపించింది. ఇది రోజారెడ్డి గారి మీద కోపంతో నేను మాట్లాడలేదు. రోజారెడ్డి గారు మాకు ప్రత్యర్థి పార్టీలో ఉన్నారు కాబట్టి ఆవిడ డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో కూడా మాట్లాడలేదు. నేను ఒక సాధారణ ఆంధ్ర పౌరుడిగా, ఒక సాధారణ ఆంధ్ర పౌరురాలికి నేను ఇస్తున్న సలహా ఇది. రోజా గారు ఎవరో అక్కడ ఉన్న పారిశుద్ధ్య కార్మికులు, మా అక్క మా చెల్లి ఇద్దరు వచ్చారు. రోజా వచ్చింది, వెళ్ళి ఫోటో తీసుకుందాం అనుకుంటే ఈవిడ కూడా చాలా నీట్ గా తయారైంది, అందంగా చక్కగా బొట్టు పెట్టుకుంది, మంచి డ్రెస్ వేసుకుంది, చాలా పరిశుభ్రంగా ఉందండి రోజా గారు. ఆవిడ వాళ్ళు నించుని ఉంటే పాపం వీళ్ళిద్దరు అక్క చెల్లి ఉన్నారు కదా, వచ్చేసి రోజా గారు వచ్చారు, ఫోటో తీసుకుందాం దగ్గరికి వస్తుంటే రోజా గారు ఒక సైకి చేశారండి. ఆగండి, అక్కడే ఆగండి, దూరంగా ఆగండి, నా దగ్గరికి రావద్దు. అసలు ఆవిడ ఆ సైకి ఎందుకు చేసిందో నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు కూడా మనసంతా చాలా బాధ అయిపోయింది నాకు చూసినప్పుడు. ఆనందంతో మన మీద అభిమానంతో వచ్చాడు. రోజా అంటే ఎవరో వాళ్ళకి తెలుసు, రోజా ఎలాంటి సినిమాలు యాక్ట్ చేసిందో తెలుసు, రోజా ఎలాంటి క్యారెక్టర్లు చేసిందో కూడా తెలుసు. అయినా కూడా ఏమాత్రం అసహించుకోకుండా, ఏమాత్రం ఇవి ఫలానా క్యారెక్టర్ ఇలా చేసింది కదా అని చిరాకు చూపించకుండా వాళ్ళు ఎంత ప్లెయిన్ గా వచ్చారండి. వాళ్ళంత అభిమానంగా ప్లెయిన్ గా వచ్చారు. వాళ్ళు ఏమీ అసహించుకోలేదు ఈవిడ ప్రొఫెషన్. కానీ ఈవిడ వాళ్ళ ప్రొఫెషన్ అసహించుకుందండి. అంటే వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు, వాళ్ళు అక్కడ శుభ్రం చేస్తా ఉంటారు కాబట్టి వీళ్ళు పారిశుద్ధ్య కార్మికులు కాబట్టి వీళ్ళని మనం ముట్టుకోకూడదు.